జరిగింది ఏంటి? రీతు నామినేట్స్ ఇచ్చినప్పుడు దివ్యాని నేను నామినేట్ చేసినప్పుడు మాధురి గారు చెప్పిన దాని ప్రకారం మాధురి గారు నన్ను సేవ్ చేశారు. తర్వాత గౌరవ్కి నన్ను ఎందుకు అన్సేవ్ చేసావని చెప్పి ఒక రీజన్ అడిగితే గౌరవ్ చెప్పిన రీజన్ ఏంటంటే, మీరు నాతో మాట్లాడలేదు నిఖిల్తో మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని అన్సేవ్ చేశానని చెప్పాను. బ్యాక్ బిచ్చింగ్లు ఏం ఫేస్ చేసుకుంటూ నా టాస్క్లో ఆడుకుంటూ నేను 6th వీక్ వరకు వచ్చినోడిని నువ్వు తీసుకున్న ఒక చిన్న డెసిషన్ నామినేషన్లో నన్ను పెట్టి ఎలిమినేట్ అయ్యేది తీసుకొచ్చు. ఈవెన్ నిఖిల్ వచ్చి నాకేం చెప్పాడు, బర్నీ గారు ఇట్స్ అ ఫెయిర్ గేమ్, మిమ్మల్ని నేను నామినేట్ చేస్తాను బికాజ్ మీ నుంచి నాకు థ్రెట్ ఉంది. ఇట్స్ అ ఫెయిర్ గేమ్, లెట్స్ సీ. అలా ఛాలెంజ్ చూసుకుందాం, ఎవడు ఓపిక ఎవడు ఎనర్జీ అంటే చూసుకుందాం. బట్ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి ఎవరో ఒకరు బాల్ ఇచ్చి ఆ బాల్ నేను తీసుకొస్తే నన్ను అన్సేఫ్ చేసి ఆ రీజన్తో అన్సేఫ్ చేయడం వలన నాకు నిజంగానే బాధపడ్డా. నువ్వు నాకు రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే నామినేట్ చేసి బర్నీ గారు యూఆర్ టాకింగ్ టు నిఖిల్, నాట్ టు మీ. ఇక మీదట నువ్వు స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి ఎవరినైనా నామినేట్ చేయి బ్రో, నేను కాదంటలేదు నేను. సో సంజన గారు కొంచెం గట్టి దిగి ఉంటుంది కదా, డ్యాగర్ కావాలి మీకు. కావాలంటే పేరు సైడ్కి తీసుకెళ్ళి చెప్తా కానీ నా పాయింట్స్ నాకు ఉన్నాయి. మీరు వచ్చే వరకు వెయిట్ చేశాను, నేను మీ ముందే చెప్పాలని. బిగ్ బాస్ నేను నిఖిల్కి ఇస్తున్నాను. బిగ్ బాస్ నేను అడిగాను కదా. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. బిగ్ బాస్ నేను తనుజ నామినేట్ చేస్తున్నాను. ఈ ఇంటికి వచ్చినప్పుడు ఐ టోల్డ్ తనుజ దట్ షీఈస్ అ స్ట్రాంగ్ కంటెండర్ అండ్ అ విన్నింగ్ కంటెండర్. రీసెంట్గా క్యాప్టెన్సీ టాస్క్లో ఇమ్మాన్యుయల్ దగ్గర వెళ్ళి షీ వాస్ బెగ్గింగ్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్, నేను ఆమె గర్ల్ విన్ చేయాలని. అది నాకు నచ్చలేదు. నేను అక్కడ బెగ్ చేయలేదు. నేను తనని వెళ్ళి ఏం అడిగానంటే, నేను కంటెండర్షిప్కి నేను హెల్ప్ చేశాను కదా, ఈసారి ఒకసారి ఆలోచించు, నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది అని అడిగా. అందుకే ఆయన అన్నారు, లేదు నేను కూడా దానికే ట్రై చేస్తున్నాను కదా, ఒకసారి నేను కెప్టెన్ అయ్యాను, బ్యాచ్ పెట్టుకోక ముందే వెళ్ళిపోయింది, అందుకోసమే నాకు అవ్వాలని ఉంది అని అంటే ఇమ్మీడియట్గా నేను వెనకలకు వచ్చేసా. నేను బెగ్ చేయలేదు. టీమ్ అంటే అడగొచ్చు నేను వెళ్తానని, బట్ మీరు ఇద్దరు కంటెండర్స్, యూఆర్ ఫేసింగ్ ఫర్ కెప్టెన్. మీరు ఆ గేమ్ చాలా బాగా ఆడారు, మీరు లాస్ట్ 2 మీరిద్దరు. ఎస్, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక ఒపీనియన్ ని నేను తన దగ్గర పెట్టే దాంట్లో తప్పేముంది? ఎందుకు ఇస్తారు? అతను ఒక విన్నర్ కదా. దట్ ఈస్ వాట్. ఇప్పుడు నేను చెప్పాల్సింది నేను చెప్పాను. హి వాస్ నాట్ రెడీ, దట్ ఇమిడియట్ గా నేను గేమ్ కి వచ్చాను. ఇప్పుడు మట్టి టాస్క్ వచ్చినా ఏం టాస్క్ వచ్చినా మీరు ఏం ఆడకుండా, మీరు కనిపించకుండా, మీరు ఒక చోట కూర్చుండిపోయి ఒక లీడర్ వచ్చేసి నేను నీకు డబ్బులు ఇచ్చి నేను కంటెండర్ ని చేస్తాను అనగానే మీరు దాని మీద ఫిక్స్ ఆన్ చేసేసి డబ్బులు ఇవ్వకుండా మీ దగ్గర 4000 వచ్చేసిందా? అది ఎలా గెలుచుకున్నారు 4000? బికాజ్ ఆఫ్ మై బాండింగ్స్, బికాజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. నమ్మి నాకు ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు వచ్చారు కెప్టెన్ సెకండర్ గా? నేను వచ్చాను. నేను ఇక్కడ ఎవరు డబ్బులు అడగలేదే. నా దగ్గర అడగలేదా మీరు? ఎక్కడ అడిగాను? డబ్బులు అడిగాను మీ దగ్గర. నా దగ్గర అడిగారు మీరు. ఎప్పుడు? నా దగ్గర అడిగారు.